वासवाम्बायै नमः।
यो वेदातो स्मरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रगतिलेनस्तयः परश्च महेश्वरः अंदर చెప్పాలి गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः अस्मदाचार्यपर्यन्ता वंदे गुरु परंपरा अंदर साष्टांग नमस्कार మాణికేశ్వర మాధవ మాణికేశ్వర మాధవ వేలపాట అదే చూసాను ముందరనే मुख्य अध्यापक मल्लिकार्जुन भजे श्री भारती तीर्थम शारदा पीठ सद्गुरु विश्वेशं माधवं वंदे काशी भवानी मल्लिका ध्याये श्रीवासवे देवी ब्रह्म विष्णु शिवात्मिकां पराशक्तिं जगद्धात्रीं कन्यका परमेश्वरीं पिबेयं विद्यार्थी तव चरणनिर्णेजनजलं प्रहृत्यामूकानामपि च कविताकारणतया तदा भक्ते वाणी
కుకుట్పల్లిలోని ప్రదేశంలో ఉన్నటువంటి మన కులదేవత అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మనసులో చాలా ధన్యతాభావం కలిగింది. నిన్న మధ్యాహ్నం ఈ గుడి అధ్యక్షుడైన నేతి శంకర్ గుప్తా గారు కమిటీ సభ్యులు వచ్చి ఈరోజు సాయంత్రం తిరిగి తమను విచ్చేసి అందరికీ కూడా దర్శనమిచ్చి ఆశీర్వాదం ఇవ్వాలని గాజుల రామారంలో అనేటువంటి పవన్ కుమార్ గారి ఇంటికి వచ్చి ఆహ్వానించారు. మీరందరూ కూడా చాలాసేపు నుంచి ఇక్కడికి వచ్చి చాలా శ్రద్ధాభక్తితో ఆత్మీయతతో మమ్మల్ని స్వాగతం పలికి చూసి చాలా సంతోషమైంది. ఇది కూడా ఎల్లప్పుడూ ఏమి కోరిక ఉంటాయంటే హాయిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఎలాంటి ఇబ్బందులు కాకూడదు, సమస్యలు రాకూడదు. ఎల్లప్పుడూ హాయిగానే ప్రశాంతంగానే మన జీవితం ఉండాలని అనుకుంటాం. యుద్ధంలాగా ఇక్కడ పోరాడాలి. ఇబ్బందులు కష్టాలు ఎంత వద్దని ఉన్నా కూడా వస్తూనే ఉంటాయి. మనకు పూర్ణమైన సుఖం శాంతి కావాలని ఆలోచన కొద్దిగా రోజు కొద్దిగా సుఖానుభవం ఆ సుఖం అనేది ఎల్లప్పుడూ ఉండాలి. దుఃఖం ఎప్పుడు కూడా రాకూడదు. ఎలాంటి చింత ఉండకూడదు అని ఆలోచన ఉంటారు. దానికోసమే చిన్నప్పటి నుంచి విద్యాభ్యాసం మీద, తర్వాత ఉద్యోగం, వ్యాపారం, ఏదైనా సంపాదన నిలబెట్టుకోవడం, కుటుంబం ఇవన్నీ సుఖంగా ఉండాలి, హాయిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. గురుగారి మహాత్మ్యాన్ని తెలుసుకోవాలని ఆలోచనతో 8 శ్లోకాలు దర్శించాలి. చాలా ప్రసిద్ధి పొందిన అష్టకం స్తోత్రం చాలామందికి వస్తుంది. అందులో ఏం చెప్పారంటే, వాళ్ళు చెప్పిన మాటలో చెప్పాలంటే ఇలా ఉన్నది. శరీరం స్వరూపం తథావా కలత్రం యశ్చారు చిత్రం ధనం మేలు తుల్యం మనశ్చేన్న లగ్నం గురోరం హృపత్నే తపహ్యం 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 తపహ్యం. అంటే తాత్పర్యం అంటే మనకు భగవత్ కృపతో ఎంత సుందరమైన అథవా ఆరోగ్యపూర్ణమైన శరీరం దొరికినా కూడా
కొండ సమానంగా సంపదలు దొరికినా కూడా, పర్వత సమానంగా సంపదలు దొరికినా కూడా, ప్రపంచవ్యాప్తిగా కీర్తి పొందినా కూడా, దొరికినా కూడా, ఎంత పెద్ద అధికారం దొరికినా కూడా, ఎంతమంది వేలాది మంది మనకు అనుయాయులు అభిమానులు ఉన్నా కూడా, మన వాళ్ళని వ్యక్తులు ఉన్నా కూడా దాని నుంచి ఏమి ప్రయోజనం? తతఃకిం 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 అంటే ఇవన్నీ పొందినా కూడా దాని నుంచి ఏమీ ప్రయోజనం లేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలామంది శ్రీమంతులు ఉన్నారు. మనకి దుఃఖం లేదా అంటే చాలా దుఃఖాలు ఉన్నాయి. భయం లేదా అంటే చాలా రకాల భయాలు ఉన్నాయి. చింతలు చాలా ఉన్నాయి. ఎంత పెద్ద శ్రీమంతులైనా, ఎంత గొప్ప అధికారంలో ఉన్న వ్యక్తి అయినా, ఎంత గొప్ప కీర్తి పొందినా కూడా, ఎంతమంది అన్యాయం ఉన్నా కూడా మనకి కూడా దుఃఖాలు అనేది తప్పదు. మన కోరిక ఏంటి? ఎలాంటి దుఃఖాలు ఉండకూడదు. చింత ఉండకూడదు. దానికి ఒకటే మార్గం అని మన ఋషిములు మనకు ఉపదేశించారు. ఏదంటే ఆత్మజ్ఞానం పొందాలి. ఆధ్యాత్మిక సాధన చేసుకొని ఆత్మజ్ఞానం పొందిన తర్వాతనే ఎలాంటి దుఃఖాలు, ఎలాంటి చింతలు, ఎలాంటి భయాలు అనేది ఉండదు. ఎల్లప్పుడూ హాయిగా, ప్రశాంతంగా, అంటే సంపూర్ణమైన ఆనందం, శాంతి అనేది అనుభవంలో ఉంటాయి, ఎల్లప్పుడూ ఉంటాయి. ముఖ్యమైన కోరిక, అందరి కోరిక. దీన్ని మనకు కొద్దిగా అనుభవానికి రావాలి. ఉదాహరణగా భగవంతుడు మనకు రోజు ఇస్తూ ఉన్నాడు. ఆత్మజ్ఞానం పొందిన తర్వాత పూర్ణమైన ఆనందం, శాంతి ఉంటాయా అని ఎవరైనా అడిగితే ఖచ్చితంగా ఉంటాయి. ఉదాహరణ చెప్పాలంటే, మనం రోజు నిద్రపోతాం. గాఢ నిద్రపోతుంటే ఉంటాయి. ఏమి తెలియదు, అజ్ఞానం ఉంటాయి. ఇప్పుడు మనం జాగ్రత్త స్థితిలో ఉన్నాము, కొంచెం కొంచెం జ్ఞానం ఉంది. కానీ అప్పుడు ఏమి జ్ఞానం ఉండదు. కానీ నిద్ర నుంచి లేచిన తర్వాత ఏం చెప్తాను? చాలా బాగా నిద్రపోయాము, హాయిగా అనిపించింది, అన్నీ ఆయాసం దూరం అయింది, దుఃఖం ఒకసారి టెన్షన్ ఫ్రీ అయింది, చింత దూరం అయింది. కానీ మనకి వచ్చిందో ఇలా ఆధ్యాత్మిక సాధన చేసుకొని ఆత్మజ్ఞానం పొందిన తర్వాత కూడా పూర్ణమైన ఆనందం, శాంతి అనేది అనుభవానికి వస్తుంది. అప్పుడు ఇలాంటి దుఃఖాలు, భయ చింతలు ఉండవు. ఈ ఆత్మజ్ఞానం ఏం చేయాలంటే, ఎవరైతే దీన్ని పొందారు, ఆధ్యాత్మిక సాధన చేసుకొని ఆత్మజ్ఞానం పొందారు, వారి దగ్గర వెళ్ళి మన సేవ చేసుకొని, మన మార్గదర్శనం తీసుకొని, కృష్ణేన సేవగా ఉపదేక్షంతి జ్ఞానినస్తత్వదర్శిన, ఇలా పూర్ణమైన ఆనందం, శాంతిని పొందేటువంటి ఆత్మజ్ఞానం పొందాలి.
ఆధ్యాత్మిక స్నానం చేయాలంటే ఆధ్యాత్మిక గురువుల దగ్గర వెళ్ళి వారి సేవ చేసుకొని ఉపదేశం తీసుకొని సాధన చేయాలి. దీని వదిలి గురుగారి దగ్గర వెళ్ళి మనకు ఈ సాంసారిక జీవితానికి ఏం కావాలి ఇలాంటి తత్వాలు, ఇలాంటి బోధనలు ఎల్లప్పుడూ చెప్పడానికి అంటే ఉపదేశించడానికి జగద్గురు ఆదిశంకరాచార్య వాళ్ళు తమ జీవితం 32 సంవత్సరాల్లో భారతదేశం మొత్తం 3 సార్లు పాదసంచారం చేసుకొని ప్రత్యేకంగా 4 పీఠాన్ని 4 దిశలో 4 ఆహ్నాయ పీఠాన్ని స్థాపించారు. దాని తర్వాత ఆ పీఠాల ద్వారా 4 పీఠాల ద్వారా అనేక మఠాలు స్థాపించబడింది. అందులో మన సమస్త వైశ్య కులానికి సుమారు 700 సంవత్సరాల క్రితం శృంగేరి జగద్గురువుల శృంగేరి పీఠంలో 12వ పీఠాధిపతులైన శృంగేరి జగద్గురు శ్రీ శ్రీ విద్యారణ్య మహాస్వామీజీ అంటే విజయనగర సామ్రాజ్య సంస్థాపకుడు సందర్భంలో ఆయన కాశీలో ఉన్నప్పుడు సమస్త వైశ్య కులానికి ఆధ్యాత్మిక కేంద్రం అంటే గురుమఠం గురుగారికి ఆదేశించారు. ఈ గురు పరంపరని ఇలాగే కొనసాగిస్తూ అందరికీ కూడా ఆ ధార్మిక శివుని ఏకైకమైన ఆత్మలింగమైనటువంటి గోకర్ణ క్షేత్రంలో కొంతకాలం నివసించారు. దాని తర్వాత కర్ణాటకలో ఉండేటువంటి ఒక గొప్ప రాజులు మహారాణ గారు కూడా మన కాశీ నుంచి వచ్చేసి గోకర్ణంలో నివసించిన మన పూర్వ గురువుని చూసుకొని పైగా తపస్సు, జ్ఞానం, శిష్య వాత్సల్యాన్ని సద్గుణాన్ని చూసుకొని ఈయన దర్శనం, ఈ మహాత్ముల దర్శనం ఎల్లప్పుడూ దొరుకుతూ ఉండాలి, ఆశీర్వాదం పొందాలనే ఉద్దేశంతో గోకర్ణం నుంచి 30 ఆధారాలు మనకు దొరుకుతాయి. అలా అక్కడ ప్రధానం దొరికిన కారణంతో గురుమఠాన్ని నిర్మాణం చేసుకొని గురు పరంపరని కొనసాగించారు. 7 గురువుల తర్వాత సరిగా గురు సేవ జరగడం లేదని కారణంతో గురు పరంపర ఆగిపోయింది. ఎన్ని సంవత్సరాలు అంటే సుమారు 128 సంవత్సరాలు గురు పరంపర లేకపోయింది. మళ్ళీ శృంగేరి పీఠంలో 36వ పీఠాధిపతులైన శృంగేరి పీఠంలో ప్రస్తుతం ఉన్నటువంటి శృంగేరి జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామీజీ వారి విశేష ఆశీర్వాదంతో మనకు ఆయన సాన్నిధ్యంలోనే ధార్మిక ఆధ్యాత్మిక శిక్షణ 1993 నుంచి 2004 వరకు ధార్మిక ఆధ్యాత్మిక శిక్షణ దొరికింది. తర్వాత 2004లో శృంగేరి జగద్గురు వారు గోకర్ణం దగ్గర ఉన్నటువంటి హల్దీపురం వైశ్య పీఠంలో చేసి ఇక్కడ గురు పట్టాభిషేక కార్యక్రమం చేసుకొని ఈ వైశ్య గురు పరంపరను మరలి ఆరంభం చేశారు. దాని తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్త వైశ్య సమాజానికి ధార్మిక ఆధ్యాత్మిక మార్గదర్శనం ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ఆ ప్రకారంగా 2011 నుంచి ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రానికి, ఈ 2 తెలుగు రాష్ట్రానికి అప్పుడప్పుడు వస్తూ ఇక్కడ ఉండేటువంటి మన ఆదివేశులందరూ కూడా ధార్మిక ఆధ్యాత్మిక మార్గదర్శనం ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం. ఇలా గురువందన కార్యక్రమం, వైశ్య గురువందన కార్యక్రమం సందర్భంలో అందరూ కూడా ధార్మిక ఆధ్యాత్మిక మార్గదర్శనం చేపట్టి ఒక సందర్భం. అలాగే ఇక్కడ ఈరోజు
ప్రదేశం ప్రాంతంలో ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి మీ అందరూ కూడా ఆర్యవైశ్యులందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చేసి మన గురుగారు గుడికి వస్తున్నారు కంఠదర్శనం తీసుకొని దర్శనం చేసుకొని ఆశీర్వాదం పొందాలని చాలా శ్రద్ధాభక్తితో అన్ని పనులు పక్కపెట్టి వచ్చేసారు. మీ అందరి ఆత్మీయతని శ్రద్ధాభక్తిని గురు సేవా భావనాన్ని చూసుకొని మనకు చాలా సంతోషమైందని మరొకసారి చెబుతూ మీ అందరి జీవితంలో ఉండేటువంటి అన్ని రకాల దుఃఖాలు కష్టాలు చింతలు దూరం కావాలి. మీ అందరికీ కూడా అమ్మవారి కృపతో సకల విధమైన సంపద దొరికి పూర్ణమైన ఆరోగ్యం దొరకాలి, దీర్ఘమైన ఆయుష్యం దొరికి మీ జీవితంలో ఎల్లప్పుడూ సుఖశాంతులు ఉండాలని కులదేవత అయిన కులమాత అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చరణాలలో అలాగే మన ఆరాధ్య దేవతలైన శ్రీ లక్ష్మీ నరసింహపురిగా పరమేశ్వరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరణంలో ప్రార్థన చేసుకొని మీ అందరికీ కూడా మా నారాయణ స్నానపూర్వక ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ మాటకి విరామిస్తున్నాను. హర నమః. जय वासवी माता की परम पूज्य श्री श्री वामनाश्रम महास्वामी जी की जय. నా పేరు మహేష్ గుప్తా కోటగిరి అండి. నేను గురు సేవలో దాదాపు 12 సంవత్సరాల నుంచి ఉన్నాను. నేను అడ్వకేట్ని. నేను కొత్తపేట దిల్సుఖ్ నగర్ వాసవి కాలనీలో ఉంటాను. మనకు అందరి జీవితంలో ఒక గురువు గారు అనేది కంపల్సరీ ఉంటారు. మన అదృష్టం ఏంటంటే మన శ్రీ శ్రీ వామనాశ్రమ మహాస్వామీజీ వైశ్యకుల గురువు. అందరికీ ఎంత అదృష్టం అంటే గురువు దగ్గరికి మనం వెళ్ళాలి, కానీ ఇవాళ మన అదృష్టం ఏంటంటే గురువు గారు మన దగ్గరికి వచ్చారు. ఇది చాలా గొప్ప విషయం. మన మఠము వైశ్యకుల గురు మఠము గోకరం నుంచి 30 కిలోమీటర్ల సమీపంలో ఉన్నదన్నమాట. అక్కడికి వెళ్ళాలి. యాక్చువల్గా మనం వైశ్యులమై పుట్టినందుకు జీవితంలో 2 ప్రదేశాలు అనేది కంపల్సరీ విజిట్ చేయాలండి. ఒకటి పెనుగొండ కన్యకా పరమేశ్వర అమ్మవారు ఉన్నారు అక్కడ, ప్లస్ రెండవది మన వైశ్యకుల గురువటం. దాదాపు 800 నుంచి 700 కిలోమీటర్లు ఉంటుంది. కానీ అది ఎంత గొప్ప విషయం అంటే మన జగదేవిగుట్ట ప్రాంతంలో ఉన్న అందరూ కూడా అధ్యక్షులు కానీ వీరందరి సహాయ సహకారంతో మీ అందరికీ స్వామీజీ ఇక్కడిని ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చారు. సో ఇది మనకు ఒక గొప్ప విషయము. ఇది ఒక విషయం అండి. ఇంకొకటి ఏంటంటే శృంగేరి జగద్గురు గారు 2004లో మన పరమ పూజ్య శ్రీ శ్రీ వామనాశ్రమ మహాస్వామీజీకి పట్టాభిషేకం చేసి వారి చేతులతోటి పట్టాభిషేకం చేసి గురు పట్టాభిషేకం, మీ వైశ్యకుల గురువు, వీరిని మీరు పూజించండి అని ఒక నక్షత్రం ప్రకారంగా 2004లో చేశారండి. అది ఆ రోజుని మనం ఎవ్రీ స్టేట్ ఎవ్రీ సిటీలో 2004 నుంచి చేసుకుంటూ వచ్చానండి. నేను దాదాపు 5 సంవత్సరాల నుంచి స్వామీజీ గారిని విన్నపం చేయడం ఉంది. ఏమంటే స్వామీజీ మా హైదరాబాద్ వాళ్ళకు మాకు కూడా అవకాశం ఇవ్వండి, ఇది ఈ కార్యక్రమాన్ని చేయడం విధంగా స్వామీజీ చెప్దాం అని అన్నారు. లాస్ట్ ఇయర్ స్వామీజీకి చెప్పాను, స్వామీజీ ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత మీరు అవకాశం ఇచ్చినా చేయగలుగుతాము, ఈ ఎనర్జీ ఉండదో ఒక రిక్వెస్ట్ స్వామీజీ అంటే లాస్ట్ ఇయర్ మనకు స్వామీజీ చెప్పడం అనుగ్రహం ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమాలు 22వ పట్టాభిషేక మహోత్సవం అంటామండి. వాసవి సేవా కేంద్రం ఖైరతాబాద్ లక్డీకాపూర్ కూడా అంటాము, కళ్యాణ మండపంలో జరుగుతుంది అండి. మొదలు పొద్దున్నే 8 గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి. మీరు 8 గంటల బ్రేక్ఫాస్ట్ నుంచి రావాలండి. వివిధ కార్యక్రమాలు, దాంట్లో ముఖ్యంగా రుద్రహోమము, ఒక 500 మందితోటి కుంకుమార్చన, మరియు గురువు గారు మనకు ఆశీర్వచనం ఇవ్వడం జరుగుతుంది.
తదుపరి అన్నప్రసాదం ఉంటుంది. ఈ కార్యక్రమంలో అత్యధికంగా మీరు అందరూ వచ్చి పాల్గొనాలి. ఎందుకంటే జీవితంలో ఇది ఒక లైఫ్ టైంలోగా ఒక హైదరాబాద్లో జరుగుతుందండి. ఇంకో మళ్ళీ మీరు నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్ వెళ్ళాలంటే చూడాలంటే కూడా వెళ్తామో లేదో, ఇది ఒక మనకు ఒక మంచి అవకాశం అండి. దయచేసి అందరూ రావాలి. నేను లాస్ట్ ఇయర్ అప్పుడు మనం వెళ్ళాలంటే వెళ్ళలేము, ఇది ఒక గొప్ప అవకాశం. నేను లాస్ట్ ఒక 15-20 డేస్ కింద ఇక్కడికి రావడం జరిగింది. ప్రకాశ్ అన్న గారిని మన శంకరన్ నీలశేఖరన్ కలిశాను. అడగానే ఆ రోజు ఇక్కడ ఒక పారాయణం అవుతుందండి. అవుతుంటే ఒక అమ్మగారు అడిగారు, అదే ఇది గొప్ప అవకాశం అన్నగారు, మేము కూడా వస్తాము, కానీ ఎలా రావాలి ఏంటంటే వారు ఇమీడియట్గా, నేను వారికి చెప్పడం లేదు, వారికి అన్న చెప్పడం లేదు, నేను ఒక బస్ అరేంజ్ చేస్తానని చెప్పారండి. ఇంతకన్నా గొప్ప విషయము మనకు ఇంకేం కావాలి. ఆ రోజు మీరు చెప్పించడం జరిగింది అన్నగారు. అది ఆ రోజు 9వ తారీఖు అందరికీ కమ్యూనికేట్ కావాలి. ఆ రోజు సోమవారం ఉన్నది. ఎందుకంటే ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న వారికి జీవితంలో ఎలాంటి మనకు గురు సేవ అంటే బేసికల్గా ఏంటంటే అండి, కరుణుడికి కవచ కండరాలు లేకపోతే ఎంత ఇబ్బంది పడ్డాడో తెలుసు కదా అందరికీ. చెప్పండి, తెలుసా లేదా? అలాగే జీవితంలో మనకు గురుసేవ లేకపోతే, గురుసేవ చేస్తే మనకు జీవితంలో అన్ని రకాల కవచం లెక్క అన్నిటికీ మనకు సేఫ్గా ఉంటామండి. ఇది ఒక గురు సేవలో జీవితంలో మీరు ఏది అడిగే అవసరం లేదండి. మీరు స్పందిస్తున్నా మనకు జీవితంలో లాటరీ టికెట్ కొట్టే జాక్పాట్ జరుగుతుందండి, కానీ గురు సేవ చేస్తే టికెట్ కొట్టుకోకుండా కూడా జాక్పాట్ జరుగుతుందండి. జై గురు. అతను మార్చి 9 7 గంటలకు ఇక్కడ రండి, బస్సు ఉంటుంది, అందరూ వచ్చి రావాలండి దయచేసి. అందరూ అమ్మలందరూ లైన్లో రండి. అందరికి ఆశీర్వాదం ఇచ్చినాకనే స్వామి గారు బయటకు వెళ్తారు. అందరూ లైన్ పెట్టండి. వీర వేలు కొత్తకోట ఇక్కడ భుజం పైన మాసం
వచ్చేసి శ్రీరామ కార్తిక సాయి కేశవ్ బత్తపుర కేశవ్ ఆధ్వర్యంలో 1000 మంది కార్యకర్తలు కూడా ఫోటోలు ఉన్నప్పుడు దర్శనానికి వచ్చిందామని ప్రయత్నం చేస్తున్నాను ఆ భాగ్యం సంతోషం తర్వాత కాంప్లెట్ ఫోన్ నెంబర్ చేస్తే కళ్ళు వేస్తాను కావాలి ఎన్ని సంవత్సరాలు 2002 నుంచి 2001 కరోనా వచ్చినప్పుడు వచ్చేసి అప్పుడు ఆ భాగ్యం తెలుసా ఫోన్ నెంబర్ అది కలుస్తలేదు పాత నెంబర్ నెంబర్ తీసుకోండి సత్యం ఎవరైనా బాగా పట్టుకోండి జీవితంలో సంతోషంగా ఉంటారు. ఇటు రామ్మ వచ్చేయండి. ఇక్కడ గురుగారి దగ్గర ఎప్పుడు సంతోషంగా ఉంటే జీవితంలో కూడా సంతోషంగా చెప్పండి. రెండు చేతులు పట్టండి. వచ్చేయండి అమ్మా. పేరు చెప్పండి. వచ్చేసాను. పేరు చెప్పండి. తొందరగా రావాలమ్మా. పేరు చెప్పండి. వచ్చేయండి. లింగ ప్రభాకర్ ఇటు వచ్చేసి పేరు చెప్పండి. శివకుమార్ వచ్చేయండి. పేరు చెప్పండి. వచ్చేయాలి. తొందరగా వచ్చేయాలి. పేరు చెప్పండి. స్వామీజీకి పేరు చెప్పండి. అందరూ స్వామీజీకి పేరు చెప్పండి, వచ్చేయండి. స్వామీజీకి పేరు చెప్పండి, వచ్చేయండి. మెల్లగా తల్లి అక్కడ పెట్టండి. పేరు చెప్పాలి. వచ్చేయండి అమ్మా. వచ్చేయాలి. పేరు చెప్పాలంటే వస్తూనే ఉండాలి. పేరు చెప్పాలి, వస్తూనే ఉండాలి. వచ్చేయండి అమ్మా. పేరు చెప్పాలి, వస్తూనే ఉండాలి. వచ్చేయండి. పేరు చెప్పాలి. పేరు చెప్పాలి, వస్తూనే ఉండాలమ్మా. వచ్చేయండి అమ్మా. వచ్చేయండి. మీరు ఇప్పుడు డిస్కౌంట్ వేసుకున్న అందరూ మీరు అందరితో మాట్లాడి బస్సు నిండాలి. డబుల్ అయిపోవాలి బస్సు. ఎక్కువ డిస్టెన్స్ కూడా లేదు. 70 మంది వచ్చినా పదకొండు లేదు. ఇచ్చేయాలమ్మా. వచ్చేయండి. కొంగు పట్టండి. మీ పేరు చెప్పండి. అది ఒడి అది కొంగు పట్టాలి. వచ్చేయండి అమ్మా.
వచ్చేయడమ్మా పేరు చెప్తాను. రెండు చేతులు పట్టు, పేరు చెప్పు స్వామీజీకి. చేతులు పట్టు, పేరు చెప్పాలి. వచ్చే తల్లి పేరు చెప్పాలి, అందరూ పేరు చెప్పాలి. కొంగు పట్టండమ్మా. వచ్చేయండి, వచ్చేయాలి. పేరు చెప్పండి. వచ్చేయండమ్మా, పేరు చెప్పండి. కొంగు పట్టండి, అందరు కొంగు పట్టాలమ్మా. పేరు చెప్పండి, కొంగు పట్టండి. చెప్పండి అమ్మా. కొంగు పట్టండి. వచ్చేయండి, వచ్చేయండి తల్లి, వచ్చేయండి, వచ్చేయండి, వచ్చేయండి తల్లి. పేరు చెప్పాలి అందరూ. అమ్మ వదిలేసేయండి, ఏం కాదు. కొంగు పట్టండి. తొందరగా వచ్చేయాలి తల్లి, మళ్ళీ ఎందుకు తొందరగా ఫాస్ట్గా అమ్మ వచ్చేయాలి. వచ్చే తల్లి, పేరు చెప్పాలి తల్లి. వచ్చేది తీసుకొని ఇచ్చేయడం. పేరు చెప్పండి, పేరు చెప్పండి. వచ్చేయడమ్మా, పేరు చెప్పండి అందరూ. వచ్చేయడమ్మా, తొందరగా రావాలి. వచ్చేయండి తల్లి, వచ్చేయండి. వచ్చేయండమ్మా. వచ్చేయండి తల్లి, వచ్చేసేయాలి. వచ్చేయాలి తల్లి. పేరు చెప్పండి తల్లి. పేరు చెప్పాలి తల్లి. కొట్టండి. వచ్చేయడమ్మా ఇక్కడ. ఇక్కడ పెట్టు, అక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు. కొంగు పట్టు, పేరు చెప్పండి. ఇది పంపించమ్మా, అది ఒకటి. పేరు చెప్పండి. పేరు చెప్పండి. ఇంకోటి తీసుకో. పేరు చెప్పండి. రెండు చేతులు పట్టండి, పేరు చెప్పండి. సరే.